యోగాంధ్ర పేరుతో అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కార్యక్రమాలు చూస్తూనే ఉన్నాము. అలాగే ఈరోజు ప్రధాని మోదీ హాజరయ్యారు విశాఖ సాగర్ తీరంలో. ప్రధాని మోదీ అలాగే సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ హాజరయ్యి యోగా డేని అయితే చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారు, ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు. సో 2-3 వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చాయి, తెలుసా మీకు ఆ విషయం? సో యాక్చువల్గా 1 మంత్ నుంచి ప్లానింగ్లో ఉన్నప్పుడే మనకు తెలుసు దాదాపుగా లక్షల్లో జనం వస్తారని విశాఖ సాగర్ తీరంలో. సో ఈరోజు అలాగే 3 లక్షలకి పై చిలుకుగానే జనాలు వచ్చారంట. సో అదొక గిన్నిస్ వరల్డ్ రికార్డు. ఇంతకుముందు ఏదైతే సూరత్ పేరు మీద ఉండేది అనుకుంటా, సో సూరత్ పేరు మీద 1,00,000కు పై చిలుకు వాళ్ళతో యోగా ఆసనాలు వేసిన రికార్డు ఇప్పటి వరకు రికార్డుగా ఉండేది. ఇప్పుడు దాన్ని చెరిపేసి మన విశాఖ సాగర్ తీరంలో 3 లక్షల పై చిలుకు మందితో అయితే సో కొత్త రికార్డు క్రియేట్ చేశారనమాట. నిజంగా యోగా గురించి మాట్లాడుకుంటే ఇంకొక విషయం ఏంటి అంటే, సాధారణంగా గతంలో ఒక ప్రాచీన కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఇండియాలోనే ఉన్న కల్చర్ అది. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళందరూ అప్పట్లో చేసేవాళ్ళు. సో ఇండియా నుంచే పుట్టిందని ఎక్కువగా అనుకుంటుంటాం కాబట్టి ఓకే. సో ఖచ్చితంగా యోగా చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం అన్నీ మాట్లాడుకుందాం. ముందు కాలర్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో 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 హాయ్ అండి. హాయ్ అండి, చెప్పండి. సాదిక్ గారు? నేను దుర్గా అండి, నా పేరు దుర్గా. దుర్గా గారు నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ అండి, అమ్మారిపాలెం, రాజమండ్రి రూరల్ అండి. రాజమండ్రిలో. ఓకే. సో ఏం చేస్తుంటారు మీరు శ్రీనివాస్ గారు? నేను రైతునండి. రైతు, ఓకే సూపర్ అండి. సో వెళ్ళొచ్చారా పొలానికి, నాట్లు వేసారా? నాట్లు వేయలేదండి, పొలానికి వెళ్ళి వచ్చామండి. ఓకే అండి. సో శ్రీనివాస్ గారు, ఈరోజు మన యోగా డే కాబట్టి యోగా చేస్తారా మీరు అసలు? యోగా అంటే అండి పూర్వం అంటే చేసేవారు, ఇప్పుడు అంటే ఎవరు చేస్తలేదని, చేస్తా కూడా టైం ఉండదు కదా. ఓకే, మీకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు ఉంటాయి కదా. మా వ్యవసాయ పనుల్లో యోగా ఆటోమేటిక్ గా చేసేస్తామండి మేము. ఓకే, అయినా అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయిపోతులే. కానీ నిజంగా యోగా గొప్పతనం అయితే అఫ్ కోర్స్ మీరు రాజమండ్రి అంటున్నారు కదా, సో యోగా అందరూ కార్యక్రమాలు చూస్తున్నారు కదా, యోగా గొప్పతనం ఆల్రెడీ నెల రోజులుగా మనం వింటూనే ఉన్నాం. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? చిన్న చిన్నవి, ఓకే, పెద్ద ఆసనాలు కాకపోయినా చిన్న చిన్నవి ఉంటాయి కదా, ప్రాణాయామం కావచ్చు, ఏదో పద్మాసనం, అలాంటి ఆసనాలు ట్రై చేయండి, ఓకేనా శ్రీనివాస్ గారు? ట్రై చేస్తామండి. చేద్దాం. ఈసారి ఆల్ ఇన్ వన్ కాల్ చేసినప్పుడు యోగా చేస్తున్నా అని చెప్పాలి మీరు, ఓకేనా? సో ఓకే, సో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఈరోజు మాతో? సాంగ్ పాడదాం అనుకుంటున్నానండి. పాడేసేయండి, ఇంకెందుకు ఆలస్యం. అలాగే అండి, సాంగ్ పాడతానండి. పాడండి. అలుగురు ప్రేమ కోసమేరో జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను నిన్నే కాదంటుంది నన్నే, మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి హాన్నే, నలుగురు ప్రేమ కోసమేరో జీవితం, ఉంగరాల చుట్టూ అని ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి, చదువు సంజ కలిగినోని సౌక బేరమా, గొప్ప ఇంటి కుర్రవాణి అగ్గినేని అంతటోని, కోరి నిన్ను చేరుకుంటే పెద్ద నేరమా, నాకన్నా నీకున్న తాగీతునేంటమ్మా, నా ఎత్తు నా బరువు నీ కన్నా మోరమ్మా, నేనంటే కాదన్న లేడీసే నేనమ్మా, నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా, ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్, ఎలోగల నువ్వు దక్కితే లక్కు చిక్కినట్లే వై నాట్, అలుగురు ప్రేమ కోసమేరో జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. ఓకే శ్రీనివాస్ గారు, సూపర్ అండి, సూపర్ గా పాడారు. చాలా పెద్దగా మొత్తం మీకు పాట అంతా వచ్చేసినట్టుంది కదా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి, మంచి సాంగ్ కూడా పాడారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్, నా పేరు నారాయణమ్మ. నారాయణమ్మ గారు బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నారాయణమ్మ గారు, ఈరోజు యోగా డే కదా, మీరు అసలు యోగా చేస్తూ ఉంటారా? చేయరు. ఓకే, సో మీ ఊరే ఊరు అన్నారు? ఓకే సో నారాయణమ్మ
ఓకే నారాయణమ్మ గారు, ఈరోజు యోగా డే కదా, సో అందుకే మన టాపిక్ ఈరోజు యోగా గురించి అనమాట. సో యోగాంధ్ర చూస్తున్నారు కదా, యోగాంధ్ర అని ఆంధ్రప్రదేశ్లో చాలా లక్షల్లో జనం చేస్తూ ఉన్నారు. సో నిజంగా యోగా అనేది బాడీకి చాలా మంచిది. లైక్ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ పోతాయంట యోగా చేయడం వల్ల. సో మనం ఇప్పటి నుంచి ట్రై చేద్దాం, ఓకేనా? ఓకే అండి. సో ఈ రోజు మరి అదే తెలుసు, అదే అడగబోతున్నాను నేను. ఏ దేవుడు పాట పాడుతున్నారు? దేవుడు కాకుండా నార్మల్ పాడతారా? ఓకే, డన్, పాడేసేయండి. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమేల కనులలోన ఉన్నది, అన్నయ్య సన్నిధి. ఒకే తీగ పువ్వులమై ఒకే జ్యోతి గువ్వలమై, ఒకే తీగ పువ్వులమై ఒకే జ్యోతి గువ్వలమై, ఎన్నటికీ ఇడిపోవన్నా ఎన్నటికీ గుర్తు రావట్లేదు. పర్లేదండి, చాలా బాగా పాడారు. పాడినంత వరకు నిజంగా చాలా బాగా పాడారు. ఆ ట్యూన్ కూడా కరెక్ట్ గా పాడారు. సో చాలా బాగా పాడారు నారాయణమ్మ గారు. రోజు ఇలాగే ఆలోచన చూస్తూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి, మా కోసం పాట పాడుతుండండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఓకే, సో మనం టాపిక్లోకి వెళ్తే యోగా డే ఇందాక చెప్పుకున్నట్టు యోగాంధ్ర పేరుతో చాలా బాగా మన ప్రధాని మోదీ వచ్చారు, సీఎం చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ హాజరయ్యారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు చాలా రోజుల తర్వాత యోగా టీషర్ట్ వేసుకున్నారు, మోదీ గారు వేసుకున్నారు. సో ఇవన్నీ అంటే ఒక యోగాకి ఒక దాని ప్రాముఖ్యత మనకి వివరించడానికైతే పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిజంగా యోగా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది మనం వింటూనే ఉన్నాము. నిజంగా కూడా అలా లాభాలు పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం ఆయన ఫ్యాన్స్ ఉంటారు, అలాగే రాజకీయంగా కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఇది ఇంకా ఎక్కువ ప్రజల్లోకి వెళ్తుందని అయితే మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇంకా ముందు కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు అయితే చేస్తూనే ఉంటారు. అలాగే చాలామంది సెలబ్రిటీస్ కూడా చేశారు. మనకి యోగా డే అంటే ఈ రోజనే కాదు, జనరల్గా కూడా ఎప్పటి నుంచో సెలబ్రిటీస్, హీరోయిన్స్ చెప్తూ ఉంటారు యోగా ప్రాముఖ్యత కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, అలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఆసనాలు వేస్తూ ఉంటారు. ఇలా చేయాలని సమంత చేయడం చూసాము. రీసెంట్గా మీనాక్షి చౌదరి కూడా, ఆవిడ కూడా యోగాసనాలు వేస్తూ, ఈరోజు స్పెషల్గా యోగాసనాలు వేస్తూ కూడా ఆవిడ ఒక పోస్ట్ చేశారు. సో అంటే ఎవరు మనం జనరల్గా తెలిసిన దానికన్నా ఇలా ఒక అంటే ప్రముఖ వ్యక్తులు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళు కొంచెం ఇనిషియేట్ తీసుకొని కనుక చెప్పినట్లయితే ఇంకా తొందరగా చొచ్చుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది నిజంగా ఒక మంచి కార్యక్రమం అనే మనం చెప్పాలి. లైక్ వాళ్ళు ఇనిషియేట్ తీసుకోవడం కావచ్చు, ప్రజలకి వాళ్ళ ఫ్యాన్స్కో ఎవరో ఒకళ్ళు వీళ్ళని చూసి ఇంకా కొంతమంది నేర్చుకోవడం అనమాట. నిజంగా యోగా ఉపయోగాలు కూడా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ప్రాచీన అంటే ఈ ఎక్సర్సైజ్లు, ఇప్పుడు ఈ జిమ్లు ఇవన్నీ లేకముందు అప్పట్లో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చాలామంది ఫిట్గా ఉండాలంటే యోగా చేసేవాళ్ళు. అది కూడా మన భారతీయ సాంప్రదాయాల్లో ఒకటిగా ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే కొన్ని దశాబ్దాల క్రితం కూడా ఉండింది. కాబట్టి మన భారతీయ ప్రాచీన వ్యక్తుల నుంచి వచ్చిన ఒక కళగా కూడా మనం చెప్పుకుంటుంటాం. ప్రధాని మోదీ గారు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు. అయితే జనరల్గా మనం ప్రతి ఒక్కళ్ళు అందులో ఉండే అన్ని రకాల ఆసనాలు వేయలేరు. ఖచ్చితంగా అంటే ప్రాక్టీస్ మీద వేయొచ్చేమో కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కానీ, లేదా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు అన్ని రకాల ఆసనాలు వేయలేరు. కాబట్టి అందులో రకరకాల ఆసనాలు ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. సో ఒకవేళ మీరు వెయ్యాలి అని అనుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసనాలు మీకు ఏది ఈజీగా ఉంటుందని, లేదా యోగా ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా మనకి ఏది కంఫర్ట్ అనేది చూస్ చేసుకొని కూడా వేస్తే చాలా బాగుంటుంది. సో ఓకే, కాలర్ ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో, హృదయపూర్వక శుభ మధ్యాహ్నం దుర్గా. మీకు కూడా హృదయపూర్వక శుభ మధ్యాహ్నం వెంకటరెడ్డి గారు. అలాగే యోగా దినోత్సవ శుభాకాంక్షలు కూడా. చాలా సంతోషమ్మా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచర్ల నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఓకే ఓకే, కార్యక్రమం వింటానమ్మా. యోగా దినోత్సవం సందర్భంగా నువ్వు ప్రతి విషయం చక్కగా చెప్పు. ఇవన్నీ కూడా నేను గమనించాను, ఇంటి దగ్గర నుండి లైవ్ లో చూశాను. మరి చాలా ఆనందం పొందాను. అన్ని విషయాలు కూడా నువ్వు చాలా బాగా చెప్పావమ్మా. నిజంగా అవన్నీ కూడా నేను చూశాను. సూపర్ అండి, కార్యక్రమం దిగ్విజయంగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారమ్మా. మరి ఏమాత్రం వీలైనా అందరూ కూడా యోగా ఆసనాలు
ఆ గురువులు చెప్పినట్లుగా కొంచెం ట్రైనింగ్ పొందుతూ చేసుకోవడం చాలా మంచిదని నాకు అర్థమవుతుందమ్మా. ఎస్ అండి, ఖచ్చితంగా. అంటే ఎంతసేపు చేయగలిగితే, ఎలాంటి ఆసనాలు చేయగలిగితే అది చేయడం బెటర్. అది అన్నీ చేయలేమని ఇప్పుడే చెప్తున్నాను కదా, అందరూ అన్నీ చేయలేరు, చేయగలిగినంత. సో మీరు చేస్తారా యోగా? మీరు ఇప్పటి వరకు చేశారా? గతంలో వాకింగ్ చేసేవాడిని అమ్మ. 10 ఏళ్ల క్రితం చాలా చేసేవాళ్ళు. ఒక వాకింగ్ వెళ్ళి 10 మంది ఫ్రెండ్స్ వెళ్ళేవాళ్ళు. ఓకే. తర్వాత ఇంకా మానేసాం అనుకో. మరి చేయటం చాలా మంచిది, ఏమాత్రం కుదిరినా చేయటం మంచిదమ్మా. అవును, ఖచ్చితంగా అండి. సో చెయ్యండి, ఇప్పటి నుంచి చేద్దాం. ఓకేనా? ఈరోజు యోగా డే నుంచి స్టార్ట్ చేద్దాం. అలాగే చిన్న చేయండి, పర్లేదు. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ తర్వాత పెంచుకోవచ్చు. అదే యోగా దినోత్సవం సందర్భంగా అలాగే ప్రపంచ సంగీత దినోత్సవం కూడా ఉన్నాం. అవునండి, అవును. ఈరోజు చాలా ఉన్నాయి. మ్యూజిక్ డే, అవును, మ్యూజికల్. అవునవును. అందరికీ అభినందన చెప్తూ ఒక్క పాట 1 నిమిషం పాడతానమ్మా. నేను జస్ట్ గుర్తు చేస్తాను. మంచి పాట ఉంది. ఓకే అండి, ఖచ్చితంగా. ఏదో అన్నది ఈ మసక వెలుతురు, ఊటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు, ఒదిగి కూర్చుంది బిడియపడే వయ్యారం, ముడుచుకునే కొలది మరి మిడిసిపడే బంగారం, సోయగాల బిందులకై వేయి కనులు కావాలి, ఏదో అన్నది ఈ మసక వెలుతురు, కోటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. రామకృష్ణ గారు అద్భుతంగా పాడిన పాట మొట్టమొదట్లో అప్పట్లో ఆయన వచ్చినప్పుడు. ఓకే అండి, సూపర్. మీరు కూడా అద్భుతంగా పాడారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు వచ్చినప్పుడల్లా మాకు కొత్త పాట వినిపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. ఇలాగే మా ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి, మాట్లాడుకుందాం. సో యోగా కూడా చేస్తూ ఉండండి, ఓకేనా? ఓకే, మనం యోగా గురించి మాట్లాడుకుంటే ఇందాకే చెప్తున్నాం కదా, సెలబ్రిటీస్ అందరూ ఆల్మోస్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు మనకి పోస్ట్ చేసి వాటి ద్వారా చూపిస్తూనే ఉంటారు కొన్ని వీడియోస్. సో అయితే అనుష్క శెట్టి ఉన్నారు కదా, మన అరుంధతి అనుష్క శెట్టి గారు కూడా ఎప్పుడైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు ఆవిడ కూడా యోగా ట్రైనర్గా ఉండేవాళ్ళు, అందరికీ తెలిసిన విషయమే. సో అంటే ఆవిడ కూడా చాలాసార్లు దీని గురించి మాట్లాడడము, దీని యోగా గొప్పతనం చెప్పడం కూడా చూసాము. సో యోగా ట్రైనర్గా ఉన్నారు కాబట్టి ఆవిడ ఇండస్ట్రీకి రాకముందు కూడా ఎంత ఫిట్గా ఉన్నారో తెలుసు. దాని గురించి చాలాసార్లు మాట్లాడుతూనే ఉంటారు. సో డెఫినెట్గా యోగా గొప్పతనం అనేది మన సెలబ్రిటీస్ చెప్తూ ఉన్నప్పటికీ కూడా మన పురాణాల్లో కూడా చాలామంది చెప్పారు. సో అది కూడా కొంచెం ఫాలో అవుతూ ఇప్పటి నుంచి అయితే మనం కంటిన్యూగా చేసేద్దాం యోగా, ఓకేనా? ఓకే, మన నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో. హాయ్ దుర్గా మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? వేణు మేడం, నా పేరు వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరండి? వేణు మేడం. వేణు గారు వరంగల్ నుంచి. ఓకే, సో వరంగల్ నుంచి వేణు గారు ఏం చేస్తున్నారు? ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు అని భోంచేసారా? టీవీ చూస్తాం మేడం, పని ఏం లేదు, ఉద్యోగం లేదు. చెప్పారు, తెలుసు, నాకు గుర్తుంది. ఓకే అండి, భోంచేసారా? చేశాను మేడం, ఇప్పుడే చేశాను. ఓకే అండి, సూపర్. యోగా గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. సో మీరు యోగా చేసే వాళ్ళ ఇదివరకు కానీ ఇప్పుడు కానీ చేస్తున్నారా? లేదు, యోగా ఎప్పుడు చేయలేదు. ఒక ధ్యానం చేసేకంటే. ధ్యానం అది కూడా ఒక భాగమే అవుతుంది కదా. చిన్న కూర్చొని చేసే ఆసనాలైనా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ కూడా ఒక యోగాలో ఒక చిన్న పార్టే అవుతుంది కాబట్టి యోగా చేసినట్టే అయితే మనం కూడా. సో డెఫినెట్లీ అండి, మీరు హెల్త్ కూడా బాగాలేదన్నారు కదా ఇంతకుముందు. సో డెఫినెట్లీ కొన్ని టైప్స్ ఆఫ్ యోగా ఆసనాలు వేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది, శారీరకంగా కూడా కాస్త బ్లడ్ సర్క్యులేషన్ అవ్వచ్చు, కొన్ని రకాల బాడీ పార్ట్స్ యాక్టివ్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మీరైతే ఖచ్చితంగా చెయ్యండి ఇప్పటి నుంచి యోగా, ఓకేనా? పాడండి. మీకోసం డెడికేట్ చేస్తూ పాట పాడుతున్నా. ఏంటండి మేడం? ఏమన్నారు? హలో, మీకోసం డెడికేట్ చేస్తూ పాట పాడుతున్నా. నా కోసమా? సరే అండి, ఓకే. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోనలయవో, నువ్వు అచ్చుల్లోన అల్లువో, జడ కుచ్చుల్లోన మల్లెవో,
చలి మబ్బుల్లో నా విలువ మధుమాసంలో మంచు పూల జల్లువ మధుమాసంలో నా మంచు పూల జల్లువ నీ పరవశము నిజమేనా నాలో పరవశము నీవేనా నీ రెండు కళ్ళు మూసుకున్నా తేలికలు నీ సోకు వింతల్లోని కొత్త వింత నువ్వేనా అచ్చంగాను నువ్వేనా. ఓకే మేడం. ఓకే ఓకే అండి వేణుగారు చాలా బాగా పాడారు నిజంగా. మంచి ఈజ్ ఉంది దానిలో ఒక పాటలో. ఓకే అండి వేణుగారు, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి, మాట్లాడుకుందాం, అలాగే మంచి మంచి పాటలు పాడుకుందాం, యోగా మాత్రం చేస్తూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ కాలర్ ఇప్పుడు రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో 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 హాయ్ అండి. నమస్తే సాధిక గారు. నేను దుర్గా, నా పేరు దుర్గా. దుర్గా సారీ, నేను విమలా గారినండి. ఎస్ విమలా గారు, నేను మాట్లాడాను ఇంతకు ముందు, నాకు ఐడియా ఉంది మీతో. నాకు విమలా గారిని, నేను మాది కర్ణాటక గంగావతి. ఎస్ కర్ణాటక. లాస్ట్ టైం నేను మీతో మాట్లాడాను, అక్కడి నుంచి కాల్ చేశారని కూడా చెప్పారు, నాకు ఐడియా ఉంది. ఎస్ విమలా బెళగాం నుంచి. ఎస్ ఎస్ అవును. సో ఏం చేస్తున్నారు విమలా గారు? ఏం చేస్తానండి, కూర్చున్నా టీవీ చూస్తున్నాను. ఓకే, భోంచేశారా? అయిందండి. సో ఈరోజు యోగా డే కదా, మనం యోగా గురించి మాట్లాడుకుందాం. అలాగే అండి, అలాగే. ఓకేనా? సో మీరు చేస్తూ ఉంటారా మీ ఇంట్లో కానీ, మీరు కానీ ఎవరైనా చేస్తూ ఉంటారా? నాకు డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం, టీవీకి ఒకవేళ వాల్యూమ్ ఉంటే తగ్గించి దూరం వచ్చి మాట్లాడరా? ఓకే ఓకే చెప్పండి, కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది, చెప్పండి పర్లేదు. సో 65 years కదా, చేస్తున్నారా మీరు యోగా? అబ్బా సూపర్ అండి నిజంగా. అంటే ఏజ్ పక్కన పెడితే ఏ ఏజ్ వాళ్ళకైనా యోగా చేయడం అనేది అవసరం. మీరు ఇప్పుడు చేస్తున్నా అని చెప్పారు, నిజంగా చాలా మంది నేర్చుకోవచ్చు మీ నుంచి. సో అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? నేను రోజు 10 నిమిషాలు లెగ్గాన్ని చేస్తానండి. 55 65? 55. సూపర్. 55 అయినా మనకి జనరల్గా రోజు అలవాటు ఉంటే మాత్రం మంచి బాడీ కూడా ఏమంటారు అంటే ప్రతి సర్క్యులేషన్ ఎక్కువగా అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్. డయాబెటిక్ ఉందండి నాకు, అంత చేస్తానండి. ఎగ్జాక్ట్లీ అండి, ఇదే నేను చెప్దాం అనుకున్నాను. డయాబెటిక్ అలాగే బీపీ పేషెంట్స్ ఉంటే కూడా యోగా కొన్ని రకాల ఆసనాలు వేస్తే అది కంట్రోల్లో ఉంటుందంట. నాకు బీపీ షుగర్ ఒకటే. అదే అదే మీరనే కాదు, జనరల్గా మనం బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందని చెప్తున్నాం కదా. సో డయాబెటిక్ కంట్రోల్ అవుతుందంట, బీపీ కూడా ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుందంట. సో కొన్ని రకాల ఆసనాలు అవ్వచ్చు, లేదా ఎంతవరకు చేయగలితే అవి చేయడం అనేది అవసరం. సో మీకు కూడా హెల్త్ కూడా చాలా మంచిది. ఏంటండి సాధిక? ఇద్దరం ఎవరైనా వస్తూ ఉంటామండి, ఎవరైనా వస్తూ ఉంటాం. సో అంటే ముగ్గురు వస్తారనమాట. ఒక్కొక్కసారి ఎవరు ఉంటే వాళ్ళు వచ్చేస్తాం, అందరూ వస్తూ ఉంటాం. మీ అందరితో మాట్లాడాలి కదా మరి, నేను కూడా అందుకనే వస్తూ ఉంటాను. ఎస్ అండి, వస్తాము, అప్పుడప్పుడు వస్తాం, మాట్లాడుకుందాం. రోజు కాల్ చేయండి, రోజుకొకరితో మాట్లాడేయచ్చు మీరు. ఓకేనా? సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విమల గారు. ఇలాగే కాల్ చేస్తుండండి, పాపం కర్ణాటక నుంచి చేస్తున్నారు. ఇలాగే మా ప్రోగ్రామ్ని ఆదరిస్తూ ఉండండి. ఓకే అండి. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో 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 హాయ్ అండి. హాయ్ అండి మేడం. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? గణేష్ అండి. గణేష్ గారు ఎక్కడి నుంచి? హుస్నాబాద్ నుంచి అండి. ఎక్కడ? హుస్నాబాద్. ఓకే. సో ఏం చేస్తుంటారు గణేష్ గారు మీరు? ఎలక్ట్రిసిటీ పనులు చేస్తాం మేడం. ఓకే. సో వెళ్ళారా, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారా మీరు? అర్థం కాలేదు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అన్నారు కదా, వెళ్ళారా, మీ వర్క్కి వెళ్ళారా? వెళ్ళాను మేడం, ఇప్పుడు వచ్చాం, లంచ్కి వచ్చాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ టైమా మీరు కాల్ చేయడం? ఇంతకు ముందు మాట్లాడారా మా ఆల్ ఇన్ వన్ షోకి? ఇదే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైమా? సో ఓకే, లంచ్ చేస్తున్నారు. సరే, కానీ ఈరోజు యోగా డే కదా, సో యోగా చేస్తుంటారా మీరు? నేను చేయను మేడం, మా మిస్సెస్ గారు యోగా చేస్తుంటారు. మీ మిస్సెస్ చేస్తారా? సూపర్ అండి. మీరెందుకు చేయరు? మా వర్క్ బిజీగా మేడం, మార్నింగ్ వెళ్ళడం. కాకపోతే వర్క్ స్ట్రెస్ కూడా ఉంటుంది కదా మనకి, మీరు ఆఫీస్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఫీల్డ్ మీద ఉంటాం కదా మేడం, మేము వర్క్ ఫీల్డ్ మాది. ఓకే, మీరు ఫీల్డా?
అంటే స్ట్రెస్ఫుల్గా ఉండే వర్క్ చేసే వాళ్ళు కూడా ఈవెన్ మన కంప్యూటర్స్ సిస్టమ్ ముందు కావచ్చు అలా చేసే వాళ్ళు కూడా అట్లీస్ట్ ఏం చేయలేకపోయినా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్లు లేదా ప్రాణాయామం చిన్నవి చేస్తే రిఫ్రెష్ అవుతుంది మైండ్. కాబట్టి అట్లీస్ట్ అలాంటివన్నా చేయండి, ఓకేనా? రకరకాల యోగాసనాలు ఉంటాయి, మనం అన్ని ఆసనాలు వేయలేకపోయినా కనీసం చిన్నవి పాటిద్దాం, ఓకేనా? ఓకే అండి. సో ఈరోజు మరి మాతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఆల్ ఇన్ వన్లో? యోగా శుభాకాంక్షలు చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. అందరికీ యోగా డే శుభాకాంక్షలు మీ తరఫున, మా తరఫున, మా ప్రైమ్ నేను తరఫున, ఆల్ ఇన్ వన్ తరఫున. ఇంకా సో ఏమైనా టిప్ చెప్తారా? సమ్మర్ టిప్ ఏదైనా టిప్స్ చెప్తారా? ఇప్పుడు రైనీ సీజన్ రాబోతుంది కదా, మేడం ఏమైనా టిప్స్ చెప్తారా దేనికి సంబంధించిందేనా? పోనీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్నారు కదా, దానికి సంబంధించి ఏమైనా టిప్ చెప్పండి. సమ్మర్ లో ఎవరు కరెంట్ పోల్స్ కి దగ్గరలో ఉండకుండా ఏదైనా వైర్స్ కానీ వర్షంలో కానీ కరెంట్ పోల్స్ దూరంగా ఉండాలనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ వర్షాకాలం కూడా ఆ వైర్లు తెగి పడుతుంటాయి చూసారా? అవునండి. సో అవి ఆ టైంలో మరి ఎలా కేర్ ఉండాలంటే వాటర్ లో పడిపోతుంటాయి, అది తెలియదు కదా. అవును మేడం, పడిపోయినప్పుడు ఏంటంటే మాకు ఇక్కడ సబ్స్టేషన్స్ ట్రిప్ అవుతూ ఉంటాయి, అప్పుడు మేము ఆఫ్ చేసి పెట్టేస్తాం. మీరు ఆఫ్ చేస్తారు, మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుందా? అంటే ఈ ట్రిప్ అవుతుంటాయి, వర్షాకాలం ట్రిప్ అయినాయి అంటే మేము ఆఫ్ చేసి పెట్టేస్తా ఉంటాం. అయిపోయిన లైన్ వర్షంలో పడ్డప్పుడు ట్రిప్ చేసి పెట్టేస్తా ఉంటాం. సో మీకు కాల్ చేయాలంటే ఒకవేళ అది ఎవరైనా చూసారా? ఉంటుంది, సబ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటాయి మేడం. ఓకే, అదే అండి. సో మనకు ఒక వాల్యుబుల్ దొరికిందనమాట. విషయం ఏంటంటే అలా ఏమన్నా గాలి దుమ్ములకు అలా పడిపోయినాయి ఉంటే మీ వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందా? టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, అక్కడ నియర్ లో ఉన్న సబ్ స్టేషన్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఓకే అండి, సూపర్ అండి. నిజంగా అవసరం. అంటే నెక్స్ట్ రాబోయే సీజన్లో మొత్తం ఇలాంటి ఎక్కువ చూస్తూ ఉంటాం కదా రైనీ సీజన్లో. ఓకే, చేసేసారా భోజనం? ఇంకా లేదు మేడం, చేయాలి. చేయండి. ఓకే అండి. సో రోజు ఈ టైంకి వస్తారు కదా, రోజు ఆల్ ఇన్ వన్ చూసేయండి, మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సతీష్ అండి, హైదరాబాద్. సతీష్ గారు, హైదరాబాద్. ఏం చేస్తుంటారు మీరు సతీష్ గారు? సాఫ్ట్వేర్ అండి, టీసీఎస్ సాఫ్ట్వేర్. ఓ ఈరోజు సాటర్డే కదా మీకు? సాటర్డే కాబట్టి నో ఆఫీస్. ఇవాళ హాలిడే అండి. ఓ సూపర్ అండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ రోజు యోగా డే కదా, మరి అట్లీస్ట్ ఈ రోజైనా యోగా చేశారా మీరు? ఇప్పుడు యోగా చేస్తే ఏముందండి, పూర్వం అంటే లేడీస్ పొద్దున్నే మార్నింగ్ లేచండి, స్నానం చేసి తులసి కోట చుట్టూరు తిరిగితే ఆ తులసి నుంచి వచ్చి గాలి పీల్చుకుని ఆరోగ్యానికి మంచిదిగా ఉండేదండి. తర్వాత వాకిట్లో కల్లా వేయడం, చీపురెట్టి తుడవడం ఇవన్నీ ఎక్సర్సైజ్ కింద ఉండేయండి. తర్వాత బట్టలు ఉతకడం, పిండి రుబ్బడం, వంట పొయ్యి మీద వంట చేసినప్పుడు ఆవు పేడ పిడకలతో వంట చేస్తూ ఆ బట్టంతో ఊతుంటే అండి లోనికి వెళ్ళి ఆవు పేడ పొగ లోనికి వెళ్ళండి ఉబ్బసం గట్ట ఆత్మాలు గట్ట రాకుండా ఉండేవండి. ఇప్పుడు ఏమంటే టెక్నాలజీ అంతా మారిపోయింది, అప్పుడు ఎక్సర్సైజ్ బాగా చేసేవారండి ఆడవాళ్ళు. ఓకే, లేడీస్ మరి అబ్బాయిలు ఏం చేయాలి మరి దానికోసం? ఇదివరకు ఏం చేస్తారండి, అబ్బాయి పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ అండి, తర్వాత మీరు చెప్పినట్టుగా ప్రాణాయామం కొంచెం వ్యాయామాలు చేస్తే మంచిదండి. ఓకే అండి. సో డెఫినెట్లీ అంటే ఇప్పుడు మన కల్చర్ మారింది, ఎవ్రీథింగ్ మారినప్పుడు అన్ని మారుతాయి కాబట్టి సో ఎవరికి వీలైనంతలో వాళ్ళు చేయడం అనేది ఉత్తమం అండి. సో ప్రధానమంత్రి గారే పాత పద్ధతులు పాటించమనే యోగా పాత చెప్పినప్పుడు పాత పద్ధతులు పాటించాలి కదా మనం. ఖచ్చితంగా అండి, అదే మళ్ళీ అందుకే యోగాకి మన భారతదేశంలో పునర్వైభవం తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం. అలాగే వేరే దేశాల వాళ్ళు కూడా ఫాలో అవుతున్నప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు? ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలండి, ఖచ్చితంగా అండి. సో ఈ రోజు నుంచి అయితే అందరం ఫాలో అయిపోదాం, అట్లీస్ట్ ఒక 10 నిమిషాలైనా యోగా చేసేద్దాం, ఓకేనా? పాతకాల పద్ధతి కొంచెం పాటిస్తే చాలా బాగుంటుందండి. ఓకే అండి, నిజంగా అది కుదిరితే మాత్రం, టైం ఉంటే మాత్రం పాతకాలంలో ఏవైతే మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఏం చేసేవాళ్ళు అవన్నీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేస్తే హెల్దీగా ఉండొచ్చు. నిజంగా ఒక మంచి ఆలోచన అది కూడా. ఎస్ అండి, డెఫినెట్లీ సతీష్ గారు చెప్పారు కదా, నేను కూడా అదే చెప్పాను. ఓకే అండి, సతీష్ గారు చెప్పింది కూడా చాలా మంచి ఆలోచన, అలా ట్రై చేద్దాం ఇప్పటి నుంచి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సతీష్ గారు. ఇలానే ఆల్ ఇన్ వన్ చూస్తుండండి, కాల్ చేస్తూ ఉండండి, ఓకేనా? సో డన్. సో అదండి ఇవాళ మన ఆల్ ఇన్ వన్ షో. చూసారు కదా, ఈ రోజు నుంచి మాత్రం ఖచ్చితంగా అందరం యోగా చేసేద్దాము, యోగా డే నుంచి స్టార్ట్ చేసేద్దాం. సో ఇక టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ వన్ షో టుడే. నేను మీ యాంకర్ దుర్గా, సైనింగ్ ఆఫ్.